వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. పోటీ ప్రపంచంలో 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మన శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సి వాళ్ళు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్కు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీతో కూడిన టీంని ఒక చోట చేర్చి మీకు ఈ సిలబస్ని అందించబోతున్నారు. ఇందులో భాగస్వామ్యమైనందుకు నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆల్ ద బెస్ట్. మనం ఈ పార్ట్లో సిలబస్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని చూద్దాం. మొత్తం 4 మెయిన్ టాపిక్స్ ఉంటవి అన్నమాట. మనం ఫస్ట్ ఈరోజు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో చూడండి. నేను మళ్ళీ ఒక్కొక్క టాపిక్ మీద ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా 4 మెయిన్ టాపిక్స్ ఉన్నవి అన్నమాట. 4 ప్రధానమైనటువంటి టాపిక్స్ ఉన్నవి. ఇందులో ఫస్ట్ ఏముంది? ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ అనమాట. నైబర్హుడ్ అంటే ఎవరు? భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు అనమాట. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలని సాధారణంగా ఏమంటారు? సార్క్ కంట్రీస్ అంటారు. మీరు గుర్తుపెట్టుకొని ఉన్నట్టయితే ఎంబీబీఎస్ పెయిన్ అని అంటారు. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ ఇవి మన నైబరింగ్ వుడ్స్ అనేటటువంటి దానికి ఒక చిన్న కంక్లూజన్ లాంటిది ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశంతో ఉన్నటువంటి మయన్మార్కి, బంగ్లాదేశ్కి, భూటాన్కి, శ్రీలంకకి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్తో ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి? ఇటీవల కాలంలో కుదిరినటువంటి ఎకనామిక్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కండిషన్ ఏ దేశానికి ఇవ్వబడింది అనమాట. ఇలాంటి అంశాలన్నింటినీ ఇందులో ఆబ్జెక్టివ్ టైప్గా అడుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ టాపిక్. మళ్ళీ నేను దీనిపైన సింపుల్గా దీంట్లో సబ్ టాపిక్స్ ఏముంటాయని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా బ్రీఫ్గా ఒక వీడియో చూడండి ఏముంటుంది అనేది. రెండో టాపిక్ పేరు బైలాటరల్ రిలేషన్ అంటే ఏంటిది? ఇండియా తోటి మరొక దేశానికి ఉన్నటువంటి సంబంధం. ఉదాహరణకి ఇండియాకి పాకిస్తాన్కు ఉన్న సంబంధం ఏమిటి? ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి 2 దేశాల మధ్య సంబంధాలను చూస్తే దాన్ని బైలాటరల్ అంటారు. దీంట్లో ప్రధానంగా ఏముంటాయి? మనకి సోషియో ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది, మన ఎక్స్పోర్ట్స్, మన ఇంపోర్ట్స్ ఏమున్నాయి, ఇటీవల కాలంలో ఏమైనా ఎకనామిక్ అగ్రిమెంట్స్ వచ్చినాయా అనేది మనం చూడాలి అనమాట. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఎకనామిక్ యూనియన్ అంటే ఏమిటి? ఎకనామిక్ జోన్ అంటే ఏమిటి? ఎకనామిక్ కరెన్సీ, కామన్ మార్కెట్ ఏరియా అంటే ఏమిటి? ఇవన్నింటిని కూడా మనం ఇందులో చదవాల్సి ఉంటుంది. రీజనల్ అంటే ఏంటిది? ప్రాంతీయ మండలాలు అనమాట. రీజనల్ అంటే ఉదాహరణకి ఏముంటుంది? మనకి బిమ్స్టెక్ అంటే ఏమిటి అనేది ఉంటుంది అనమాట. అలా బిమ్స్టెక్లో ఇండియా భాగస్వామ్యం కాదా? 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేషన్ అంటే ఏమిటి? స్ట్రింగ్ ఆఫ్ పల్స్ అంటే ఏమిటి? ఇలాంటి బైలాటరల్తో పాటుగా రీజనల్ రిలేషన్స్ చూడాలి. ప్రాంతీయ ఒప్పందాలు ఏమున్నవి అంటే 2 కన్నా ఎక్కువ దేశాలు. ఉదాహరణకి మనకు రీజనల్ అంటే ఏంటిది? సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటారు. మీరు ఎప్పుడైనా పేరున్నారా? మధ్య ఆసియా దేశాలు. మధ్య ఆసియా దేశాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఉత్తుత్త కాకి అంటారు. ఎప్పుడైనా విన్నారా పేరు మీరు? ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 5 దేశాలని కలిపి మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటారు. భారతదేశం దీంట్లో ఏ దేశం నుంచి మనకు కావలసినటువంటి యురేనియం లాంటి నిల్వలు తీసుకుంటుంది, ఏ దేశంతో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందం కుదుర్చుకుంది అనేటటువంటివి మనం చూడాలి అన్నమాట. దీంట్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని పెట్టుకున్నారు. రష్యా పాత్ర ఏంటి? చైనా పాత్ర ఏంటి? భారతదేశానికి అందులో సభ్యత్వం ఇవ్వాలని రష్యా అంటుంటే చైనా ఎందుకు వద్దంటుంది అనే అంశాలను మనం ఇక్కడ చూస్తాం రీజనల్ గ్రూపింగ్లో అనమాట. గ్లోబల్ గ్రూపింగ్ అంటే అర్థం ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారు? గ్లోబల్ గ్రూపింగ్ అంటారు. ఉదాహరణకి మనకి ఐఎంఎఫ్లో ఏం దేశాలు ఉన్నవి ఇలాంటివి, డబ్ల్యూటీఓ మెంబర్ కంట్రీస్ ఏమున్నవి, ఇలాంటివన్నీ కూడా గ్లోబల్ గ్రూపింగ్ అనేది
ఉంటుంది. వీటన్నింటినీ మనం ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా, విస్తృతంగా, సమగ్రంగా పరిశీలిద్దాం. డెఫినెట్గా మీకు 50-50 మార్క్స్ వచ్చేలాగా 100% న్యాయం జరిగేలాగా మనం దీన్ని కవర్ చేద్దాం అనమాట. నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూసినట్టయితే ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. పాలసీస్ అండ్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటిది? ఉదాహరణకి మీరు మనకి క్లైమేట్ చేంజ్ ఉంటుంది అనమాట. క్లైమేట్ చేంజ్లో పాలసీస్ ఏముంటుంది? ఎన్విరాన్మెంటల్ పాలసీ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పాలసీ మీద వచ్చినటువంటి గ్లోబల్ ప్రోటోకాల్ ఏంటిది? ఫస్ట్ది క్యోటో ప్రోటోకాల్, రెండోది ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమని చెప్పారు? డెవలపింగ్ కంట్రీస్ కూడా అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్కి బౌండ్ అయి ఉండాలి. CO2 ఎమిషన్ ఉద్గారాలని డెవలపింగ్ కంట్రీస్ కూడా లీగల్లీ బైండింగ్ ఉండాలి అన్నారు. లీగల్లీ బైండింగ్ అంటే ఏంటిది? ఇగో ఈ సంవత్సరం మేము 10 టన్నులు తగ్గిస్తామని చెబితే దాన్ని తగ్గించకపోతే చర్యలు తీసుకోవడాన్ని లీగల్ బైండింగ్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికా, యూరప్ లాంటి దేశాలు డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఇండియా లాంటివి, మనకి ఉన్నటువంటి మన సార్క్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఉగాండా, రువాండా, ఇథోపియా లాంటి దేశాలు ఏం చేయాలి? మరి వాళ్ళకి ఇంకా టెక్నాలజీ లేదు. వాళ్ళు లీగల్లీ బౌండెడ్ అంటే ఎలా ఉంటారు? అందుకోసమే అభివృద్ధి చెందిన దేశాల విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నవి అనే అంశాలు ఇక్కడ చూడాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఎన్విరాన్మెంట్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ అనమాట. దీంట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉంటుంది? డెవలప్డ్ కంట్రీస్ ఉంటుంది. సప్రెస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? డెవలపింగ్ కంట్రీసే ఉంటారు. మీరు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే WTOలో అంతకుముందు ఏముండేది? ప్రొటెక్షనిజం అనే పాలసీ ఉండేది. ప్రొటెక్షనిజం అనేది ఉండకూడదని చెప్పేసి గ్లోబలైజేషన్లో అన్ని దేశాలు అందరికీ యాక్సెస్ ఇవ్వాలన్నారు. కానీ కరోనా టైంలో అమెరికా ఏం చేసింది? ప్రొటెక్షనిజాన్ని పాటించింది. ఇలా డెవలప్డ్ కంట్రీస్ తీసుకొచ్చేటటువంటి విధానాలు డెవలపింగ్ కంట్రీస్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నవి అని అద్భుతంగా ఉంటుంది ఈ టాపిక్. ప్రపంచ రాజకీయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అలాగే నాలుగోది ఏమిటి? ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏజెన్సీస్ అంటారు. అంటే ఉదాహరణకి మనకి UNO గ్రూప్ ఏముంది అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి UNO అనుబంధ సంస్థలు ఏమున్నవి? ఉదాహరణకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటివి ఉంటవి. ఇలాంటివి ఒక వీడియో ఇప్పుడు నేను ఇందులోనే పెడతాను. నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సుమారు 100+ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వీటన్నింటి గురించి చదవాలి. వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, దాని నుంచి భారతదేశానికి సభ్యత్వం ఉందా, దాని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఏదైనా కాంట్రవర్షియల్ జడ్జిమెంట్ ఉందా అనేటటువంటి అన్నీ కూడా మనం ఇందులో చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇలా 4 టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ఉంటవి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అనమాట. అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ రాజకీయాలను మొత్తాన్ని మనం అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానం ఖచ్చితంగా అవసరము కాబట్టే ఈ సిలబస్ని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ పార్ట్లో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో బాగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు బాగా వస్తున్నాయి. రష్యా వాళ్ళు చూసుకున్నట్టయితే చైనా, పాకిస్తాను, అలాగే ఇప్పుడు హమాస్ దాడులు, ఇవన్నీ కూడా కొంత టర్బులెంట్ వాతావరణం ఉంది కాబట్టే సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి 6 టాపిక్స్ ఉంటవి సెక్యూరిటీకి సంబంధించినటువంటివి అనమాట. 6 టాపిక్స్లో ఫస్ట్ది ఏంటిది? లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. డెవలప్మెంట్ అంటే ఏంటిది? అభివృద్ధి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాలలో అభివృద్ధి వెనకబడటం వలన ఆ ప్రాంత ప్రజలు తుపాకీ పట్టుకున్నారు. అలా అభివృద్ధి చెందిస్తే తుపాకీ వదిలిపెడతారు అనేటటువంటి న్యూ ప్రిన్సిపల్ ప్రకారంగా డెవలప్మెంట్కి ఎక్స్ట్రీమిజం అంటే ఏంటిది? అతివాదం అనమాట. అతివాదం అంటే ఏంటిది? పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ గన్ నాట్ బ్యాలెట్ అంటారు అనమాట. అంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలి అనేటటువంటి సిద్ధాంతము. నక్సలిజం పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు? గరీబీ హటావో నినాదం ఎందుకు ఫెయిల్ అయింది? చారు మజుందార్, కాను సన్యాల్ లాంటి వాళ్ళు 1967 నుంచి 69 మధ్య బెంగాల్లోని తేయాకు తోటల్లో ఎందుకు ఉద్యమం చేయాల్సి వచ్చింది? ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు ఫెయిల్ అయినవి? ఈ ప్రాంతం
ప్రాంతంలో ఉన్న సహజ వనరులైనటువంటి బొగ్గు, బాక్సైటు, ఇనుము లాంటివి కార్పొరేట్ కంపెనీలకే దోచిపెట్టినప్పుడు సామాన్య మానవుడు ఏమన్నాడు అని అంటే, మేరా గావ్ మేరే రాజ్ అన్నాడు. మా ప్రాంతంలో మా రాజ్యాధికారం ఉండాలి. పెసా యాక్ట్ ఏంటిది, పంచాయతీస్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా, పోక్సో మీరు చూసుంటారు. బాక్సైట్ కంపెనీ పైన తిరుగుబాటు చేశారు ములాన్గిరి ఫారెస్ట్లో భాగంగా అనమాట. ఇలా మనం ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఎక్స్ట్రీమిజానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది, అభివృద్ధి చెందితే అతివాదం తగ్గిపోతుందా అనే అంశాలు ఇక్కడ చూస్తాం అనమాట. నెక్స్ట్ రెండో పాయింట్, రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అనమాట. ఇక్కడ స్టేట్ యాక్టర్ అంటే ఏంటిది, ఒక దేశము స్పాన్సర్డ్ చేసేటటువంటి అతివాదం. ఉదాహరణకి ఏమంటారు అంటే, మన డిఫెన్స్ వాళ్ళు, చైనా వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కావాలనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆయుధాలు వాళ్లే ఇస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఆర్మ్స్ స్మగుల్డ్ జరుగుతుంది అంటారు. అలా ఒక దేశమే ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటారు అనమాట. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఏంటిది అంటే, దేశం కాకుండా ఉదాహరణకి తాలిబాన్స్ లాంటి వాళ్ళు, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు ఉంటే దాన్ని నాన్ స్టేట్ యాక్టర్ అంటారు. ఇలా ప్రపంచవ్యాపితంగా ఇటీవల కాలంలో లైమ్ లైట్లో ఉన్నటువంటి అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏముంటుంది, నాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏముంటుంది అంటే, ఒక దేశమే మరొక దేశంలోకి పంపితే దాన్ని స్టేట్ స్పాన్సర్డ్ అంటారు. ఒక దేశం కాకుండా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వాళ్ళే తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్లయితే దాన్ని నాన్ స్టేట్ స్పాన్సర్డ్ అని అంటారు. వీటన్నింటినీ ఇటీవల కాలంలో అంటే ఒక 10 yearsలో వచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు ఏమున్నవి అనేది మనం ఈ చాప్టర్లో చదువుతాం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎంతో ప్రతిభావంతులైనటువంటి మేధావులు ఎందుకు తుపాకీ పట్టుకొని తీవ్రవాదం వైపు పోతున్నారు అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి అన్నమాట. మీరు చూడండి, అలిపిరి ఘటనలో షార్ట్ పుట్ బాంబు పెట్టినటువంటి ఒక బీటెక్ స్టూడెంటు, ఒకసారి ఊహించుకో, కారు 100 km/h వేగంతో వస్తుంది. షార్ట్ పుట్ మీద ఎంతసేపు ఉంటుంది, 1 సెకండ్ పాటే ఉంటుంది. ఆ సెకండ్లో ఆ బాంబు పేల్చాలి అంటే అది తయారు చేసినోడు ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండాలి. అలా మేధావులందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత చెంది, అసంతృప్తి చెంది తుపాకీ వైపు ఆకర్షించబడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే మనం ఇక్కడ దీన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ మూడోది, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటారు. అంటే మన భారతదేశ సెక్యూరిటీకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయంటారు. ప్రధానంగా నెట్వర్క్స్ అంటారు. నెట్వర్క్స్ అంటే ఏంటిది, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఒకప్పుడు పోస్ట్ కార్డును ఉపయోగించుకొని సమాచారం అందించేది. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ను ఉపయోగించుకునే సమాచారాన్ని పంపిస్తూ ఉన్నారు. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ లాంటి, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేస్తే ఒక్కసారిగా అది లక్షల మందికి చేరిపోయి సడన్గా మనకి సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతూ ఉంది అన్నమాట. ఇలా మనకి ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఐటీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 66 ABCD అనేవి ఉంటాయి. ఇటీవల కాలంలో హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏమున్నవి, సెడిషన్ కేసులు ఏమున్నవి, ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఇంకా ఇంపార్టెంట్ ఏమిటి అంటే మనీ లాండరింగ్ అనమాట. మనీ లాండరింగ్ అంటే ఏంటిది, బ్లాక్ మనీ అనమాట. మీరు శివాజీ సినిమా చూసారా, ఇక్కడున్న డబ్బుని అందరు ఫ్రెండ్స్కి పంపించి మళ్ళీ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మనీ లాండరింగ్ అనేది ఒక పెద్ద తీవ్ర సెక్యూరిటీ ప్రాబ్లం ఇది అనమాట. డబ్బుతోటి తుపాకులు కొంటున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా మనీ లాండరింగ్ అనేటటువంటిది ఒక 6 layers సిస్టమ్ ఉంటుంది. ఈ 6 వరుసల గురించి మనకి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అడుగుతారు. ప్రతి లేయర్లో ఎలా ఉంటుంది అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4వ టాపిక్ పేరు సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ ఇన్ బార్డర్ ఏరియాస్ అనమాట. బార్డర్ ఏరియాస్ అంటే ఏముంటాయి, మనకి నార్త్ ఈస్టర్న్ దగ్గర ఉంటుంది. అలాగే చైనా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి
బార్డర్ ప్రాంతాలు, ఇవేమో ల్యాండ్ ఫ్రాంటియర్ అంటారు. భూ సరిహద్దు ప్రాంతం దగ్గర బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని పెడతాము. వాళ్ళు ఎలా మనకి చొరబాటు జరుగుతుంది, దానికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత, ఆయుధాలు కొనుక్కొని పెడతాము, అవి పెద్దగా ఉపయోగించరు. కానీ అదే ఆయుధాలకి పెట్టే డబ్బులు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కు పెడితే కొన్ని వందల రెట్లు ఉపయోగపడుతుంది. కానీ బార్డర్ ప్రాంతంలో కావాలని మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఆ సెక్యూరిటీకి పెట్టే డబ్బులు మనం ఇక్కడ అభివృద్ధికి ఉపయోగించుకోకుండా ఉండటానికే ట్రై చేస్తుంటారు బార్డర్ కంట్రీస్ అన్నమాట. ఇది ఒకటి. ఇంకా బార్డర్ ఏరియాస్లో ల్యాండ్ ఫ్రాంటియర్తో పాటు వాటర్ ఉంటుంది, జల సరిహద్దులు ఉంటాయి. మనకి ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉంటుంది. వీటిలల్లో కూడా మనకి సీ పైరేట్స్ అంటారు. సముద్రపు దొంగలు ఎలా దాడి చేస్తారు, మన పోయేటటువంటి క్రూడ్ ఆయిల్ షిప్ దానిపైన అటాక్ చేస్తే ఏం జరుగుతుంది, గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది, తాపీ పైప్ లైన్ అనేటటువంటిది మనకి తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా వచ్చేటప్పుడు ఆ పైప్ లైన్కి హోల్ చేశారనుకో గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. ఇలా మనకి బార్డర్ ఏరియాస్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ని చూడాలి అనమాట. నెక్స్ట్ 5th పాయింట్, లింకేజెస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం అని ఉంది. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటిది, దీన్నే మనోళ్ళు ఏమంటారు అంటే డబ్బులు తీసుకొని ఎవరినైనా చంపేయాలంటే చంపేస్తారు. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక సిస్టమేటిక్ వేలో లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ చేసేది. పర్టికులర్గా మనం ఈ టాపిక్లో ఏం చదువుతామంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చదువుతాం. ఆ 7 రాష్ట్రాలని ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూపులు ఏముంటవి అనేటటువంటిది ఆ మిజోరం, నాగాల్యాండ్, మణిపాల్ ఇవన్నీ కూడా మనకి ఆ నాగా హిల్స్ ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ ఏమున్నవి, ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ పోయి వాళ్ళతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు, వీటన్నింటిని మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఇది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి టాపిక్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటిది పర్టికులర్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చదువుతూ ఉంటాం. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరు రౌడీలని, గ్యాంగ్స్టర్స్ని అందరినీ కూడా మట్టు పెట్టేస్తున్నాడు. ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది, దావుద్ ఇబ్రాహిం లాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఎలా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. లాస్ట్ టాపిక్ వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అనమాట. ఇంకో ఇక్కడ ఎట్లయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తామో ఇక్కడ కూడా వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది బిఎస్ఎఫ్ అంటే ఏంటిది, రా అంటే ఏంటిది, ఐసిఎస్ఎఫ్ అంటే ఏంటిది, ఐడిఎస్ అంటారు, ఇండియన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ ఏముంటవి. ఇక్కడ కూడా దాదాపు ఒక 50 ఆర్గనైజేషన్స్ ఉంటవి. వీటన్నింటినీ చదవాలి. 50 మార్క్స్ సిలబస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూడని చదవని అంశాలు ఎన్నో వస్తుంటాయి. అలా కొత్త అంశాలు చదువుతూ ఉన్నప్పుడు మనకి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైపే కాబట్టి కాంప్రహెన్సివ్గా 360 డిగ్రీస్లో చదవాలి. దీన్ని మొత్తాన్ని కూడా మనం మైండ్ మ్యాపింగ్ పద్ధతిలో ఇమేజెస్ ఇంక్లూడ్ చేస్తూ మధ్యలో కొన్ని వీడియోస్ కూడా చెప్పుకుంటూ మనం దీనిని మీకు ఒక్కసారి వింటే చాలు అర్థమైపోతుంది. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కు పోయేంత సరళంగా సింపుల్ వేలో క్విక్ అండ్ క్వాలిటీ టీచింగ్ అని అందిస్తాము. మనకి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. మన శ్యామ్ సారు అలాంటి అన్ని ఫెసిలిటీస్ని కల్పించి విద్యార్థులకు ఎంత వీలైతే అంత సమాచారాన్ని అందించటానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక మీరు కంప్లీట్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పైన భరోసాతో ఉండండి. ఈ పార్ట్ వరకు ఆల్ ద బెస్ట్. డిప్యూటీ కలెక్టర్స్గా చూడాలి మీ అందరినీ కూడా. శ్యామ్ సార్ తోటి మనందరం ఒక గ్రూప్ ఫోటో దిగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.